జాయిన్ అవుతున్నారు నైనాల గోవర్ధన్ గారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్, అలాగే విశ్లేషకులు. ఇక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, వైసీపీ నుంచి అధికార ప్రతినిధి. ఇక ఊట్ల సురేంద్ర గారు టీడీపీ నుంచి కూడా తమ వర్షం వినిపించబోతున్నారు. మొదలుగా గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. గోవర్ధన్ గారు, గుడ్ మార్నింగ్. గోవర్ధన్ గారు మ్యూట్లో ఉంది సార్ మీ వాయిస్. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమో పోలవరము, తెలంగాణలో ఏమో కాళేశ్వరం. ఈ రెండు వీటి స్వభావాన్ని మారుస్తాయి, స్వరూపాన్ని మారుస్తాయి రాష్ట్రాలకు సంబంధించి గతంలో వింటూ వస్తున్నాం. కానీ పోలవరం దశాబ్దాల కాలం పోతూనే ఉంది. ప్రతి ఒక్క ప్రభుత్వము దాన్ని ప్రియారిటీగా తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ దాన్ని పూర్తి చేయడంలో మాత్రం విఫలం చెందుతుంది. సో పోలవరం పూర్తి కాకపోవడానికి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం గత ప్రభుత్వాలని సాకుగానో బూచిగానో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలంటారు? నిజంగానే పోలవరాన్ని పూర్తి చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2037కు సాధ్యమా అన్న ఒక ప్రశ్న వినిపిస్తుంది. యాక్చువల్గా అండి, అంటే రెండు ప్రాజెక్టుల మధ్య కొన్ని సిమిలారిటీస్, కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. పోలవరం మాకు సంబంధించినటువంటి కాళేశ్వరం బ్లండర్ అయితే చూశారు. అదొక రకంగా చంద్రశేఖరరావు లేతే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని కంపెనీల యొక్క ప్రయోజనాల కొరకు నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్టులు. అది మేమందరం కూడా వ్యతిరేకించాం. అయితే అది ఈరోజు విచారణ క్రమంలో కూడా చంద్రఘోష్ కమిషన్ విచారణ కూడా కొనసాగుతుంది. అందులో మేము కూడా అఫిడవిట్లు ఇచ్చాం, విచారణ నడుస్తోంది. అంటే దానికి వ్యతిరేకంగా ఒక సుదీర్ఘకాలమైనటువంటి ఒక 10 ఏళ్ళు ఫైట్ చేశాం. అంటే పోలవరానికి వస్తే, ఈ పోలవరం సంబంధించినటువంటి అంటే ప్రారంభంలోనే సరే ఆంధ్ర ప్రజలకి, అక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీలకి ఎన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్మాణ క్రమంలో కానీ లేదా అది చేపట్టే క్రమంలో కూడా చాలా ఒక సీరియస్ వాదనలు జరిగాయి. అప్పుడు టి హనుమంతరావు గారు కూడా ఉండే. గత 4 సంవత్సరాల క్రితం అతను చనిపోయారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్. ఆయనతో పాటు కలిసి మేము దాదాపు చాలా సుదీర్ఘకాలం పనిచేసాము. ఆ సమయంలో పోలవరం నిర్మాణానికి సంబంధించి అది సాధ్యమా ఏంటి అనేటటువంటి విషయాల పట్ల చాలా లోతుగా చర్చలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి విషయాలే ఈరోజు మనకు అనేక రూపాల్లో, ప్రమాదాల రూపాల్లో మనకు కనబడుతూ ఉంది. అక్కడ ఫౌండేషన్స్ కూడా సరిగ్గా లేవని, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ప్రకృతి నియమాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి ఏ డెవలప్మెంట్, ఏ అభివృద్ధి నమూనా కూడా ఉండదండి. అది కాళేశ్వరంలో చాలా క్లియర్ గా మన కళ్ళ ముందు పడింది. మేడిగడ్డ రివైవ్ చేయడం అసాధ్యం, సుందిల్లా రివైవ్ చేయడం అసాధ్యం, అన్నారం రివైవ్ చేయడం అనేది అసాధ్యం, అది వదిలిపెట్టాల్సింది. ఇక్కడ పోలవరానికి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్స్ మొన్న కూలిపోయి భారీ వరదకి ఒక 460 కోట్లు ఆ పైన నష్టం జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో, అంటే అక్కడ పూర్తి స్థాయిలో ఇంజనీర్లు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి నియమాల్ని ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో అంటే ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయాలు, రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీలు ఎప్పుడైతే ఇంటర్వెన్ అయ్యి అత్యంత కీలకంగా వాళ్లే చేస్తారో ఇలాంటి ప్రమాదాలు మనకు తరచుగా జరుగుతుంటాయి. కాబట్టి పోలవరం సంబంధించినటువంటి దాన్ని అంటే డెడ్ లైన్ 27 వరకు పెట్టుకోవడమా, 26 వరకు పెట్టుకోవడమా, 26 జూలైకి నీళ్లు ఇవ్వడమా అనేటటువంటిది అది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. మేడిగడ్డ దగ్గర 28 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దాదాపు పోలవరం దగ్గర 35 లక్షలు, ఆ పైచులకు వరద కూడా ఒక్కోసారి 40 లక్షల వరకు కూడా వస్తుంది. దాని తర్వాత మేడిగడ్డ తర్వాత ఇంద్రావతి కలుస్తుంది, శబరి కలుస్తుంది. ఇవి రెండు పెద్ద మొత్తం చాలా భారీ ఎత్తున వరద వచ్చినటువంటి నదులు ఇవి చాలా తక్కువ స్థాయిలో నీళ్లు అందించేవి కాదు. అది చాలా భారీ. కాబట్టి
ఈ వీటన్నింటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక బిల్డింగ్ కట్టినంత తేలిగ్గా బంజారా హిల్స్ లో ఒక బిల్డింగ్ కట్టినంత తేలిగ్గా మనం పోలవరంలో ప్రాజెక్ట్ నిర్మించడం అంత ఈజీ కాదు. అంత ఈజీ పోలవరం కదా. ప్రాజెక్ట్ బట్ అదే సందర్భంలో డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, లేకపోతే కాఫర్ డ్యాము, రాక్ఫిల్ డ్యాము, వీటికి సంబంధించి ఏది ముందు కట్టాలి, ఏది తర్వాత కట్టాలి అనే విషయంపైన ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కానివ్వండి, ఆ వ్యక్తం చేసే క్రమంలో అంతకు ముందు గవర్నమెంట్ దాన్ని సరిగా మీరన్న సేమ్ పాయింట్ వాళ్ళు అర్థం చేసుకోకుండా సరిగా కట్టకపోవడం వల్ల, లేకపోతే దాని ఆ నిర్మాణ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ నిర్మాణ ప్రణాళికలో ఉన్న ఇబ్బందులు, లేకపోతే అప్పుడు చేసిన తప్పులే ఇవాళ ఇంత లేట్ అవ్వడానికి కారణం అని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని ఒక ఇప్పుడు ఒక్కటండి ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఒక ఫిలాసఫర్ అంటాడు, ఏమంటారంటే, అంటే మానవ చైతన్యంతో పోలిస్తే పదార్థ చైతన్యం కానీ ప్రకృతి చైతన్యం కానీ ఎప్పుడు కూడా ప్రకృతి చైతన్యానికి పదార్థ చైతన్యానికి మానవ చైతన్యం వెనకబడి ఉంటుంది. ఇంకా కోటి సంవత్సరాలు కానీ ప్రపంచంలో సమానత్వం కానీ అందరికీ అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి విజ్ఞానం అన్ని రంగాలలో అందినప్పటికీ కూడా, మనుషులందరికీ 800 కోట్ల మనుషులందరికీ అందినప్పటికీ కూడా ఉమ్, మానవ చైతన్యం ప్రకృతి చైతన్యంతో పోలిస్తే ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుంది. అంటే ఐ మీన్ ఇక్కడ ప్రకృతి చైతన్యం అంటే ఏంటి? డయాఫ్రమ్ వాల్ కూలిన సందర్భంలో, లేకపోతే మా మేడిగడ్డ 2021లో కేవలం ఎన్నికలకు ముందే 5 ఫీట్లు కుంగి మొత్తం దాదాపు ఒక 10 గేట్ల వరకు మొత్తం కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అది రివైవ్ చేయడం కూడా అసాధ్యం అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినటువంటి సమయంలో ఉమ్, ఆ అన్నారం మేడిగడ్డతో పాటు అలాంటి సేమ్ ఇన్సిడెంట్స్ yes, ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కూలడం అనేది జరిగింది. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, అక్కడ అంటే ఆ ఫౌండేషన్స్ పోలవరంలో అంటే పునాదికి సంబంధించినటువంటి విషయం సరిగ్గా లేదు. ఒక బలమైనటువంటి నిర్మాణం సరిగ్గా లేదు. రైట్, ఒక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైందంటే, మనం సరార్దర్ కాటన్ డ్యామేజ్ అక్కడ కట్టాము. ఇక్కడ ధవళేశ్వరం దగ్గర అవును, ప్రకాశం డ్యామేజ్ కట్టాము. ఇది బ్రిటిష్ ఇండియాలో మనం నిర్మాణం చేశాము. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందీల దగ్గర మా కాళేశ్వరం కేసీఆర్ గారు బ్యారేజీలు కట్టారు. అయితే మిగతా డ్యామ్స్ కి సంబంధించి ఉదాహరణకి నాగార్జున సాగర్ కానీ, లేకపోతే శ్రీరామ్ సాగర్ కానీ, ఈ డ్యామ్స్ కి బ్యారేజెస్ కి ఈ మొత్తం ఇక్కడ ఉండేటటువంటి పోలవరానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే ఫౌండేషన్స్. రైట్, ఇసుక పైన సరార్దర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం, తర్వాత ప్రకాశం బ్యారేజ్ కట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందీల్లో కూడా ఇసుక పైన కట్టారు. అంటే ఫౌండేషన్ సరిగ్గా లేవు. అక్కడ అడుగుకెళ్తే ఇసుక తప్పేం రాదు. అవును, సేమ్ ఇక్కడ పోలవరం దగ్గరికి వచ్చేసరికి కూడా ఫౌండేషన్స్ సరిగ్గా లేవు. ఫౌండేషన్ సరిగ్గా లేవు అని చెప్పేసి అది ఇన్సెప్షన్ ప్రారంభం నుంచి కూడా ఇది అది సమస్య సుదీర్ఘమైనటువంటి ఉందంటారు. ఎస్, ఎస్, ఎస్ సార్, గోవర్ధన్. ఈ చర్చ సందర్భంలో ఎందుకు ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కూలింది, లేదా కాఫర్ డ్యామ్ కి గన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇది నిర్మాణం స్పిల్వే కావాలి, రాక్ఫిల్ డ్యామ్ కావాలి అంటే దీనిపైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అంటే, అది మనం పూర్తి రాజకీయ నిర్ణయాలు కాకుండా ఒక ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి చోట కడుతున్నప్పుడు ప్రపంచ ఖచ్చితంగా ప్రమాణాలతో చూడాల్సింది. ఎస్, ఎస్.